ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ 2025 సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే, కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు. మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే, మారదు, మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు. ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరమైనా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి బాధలు పడ్డవాళ్ళు, 2025 లాగానే 2026 ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ 2025లో సంతోషపడ్డవాళ్ళు, ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ 2026లోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే. వీటన్నిటిని సందేహాలు, అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు, రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా, మరి ఈ కొత్త పద్ధతి ఏంటి, ధర్మం ఏం చెబుతుంది? ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది. మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. 2026 సంవత్సరంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మనకందరికీ తెలిసిందే, ఎప్పుడు కూడా మీనరాశిలో గత సంవత్సరం అంతా కష్టాలున్నాయి, ఇప్పుడు కూడా కష్టాలే ఉంటాయా? కాదండి, యోగాలు కూడా ఉండబోతున్నాయి. ఎందుకనంటే చాలామందికి పరిచయమే ఈ మీనరాశి వారికి గత సంవత్సరం మార్చి నుంచి 29వ తారీఖు నుంచి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. అంటే జన్మశని ప్రభావం. గత 3.5 సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మీనరాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం అనగా జన్మశని ప్రభావం ఉంటుంది. కాబట్టి అలవాటైన ప్రకారం ప్రతి విషయంలో కూడా మీరు ఆత్మవిశ్వాసంతో మీ కష్టాన్ని మీరు నమ్ముకొని నిజాయితీగా ఉండండి. ఈ శని ప్రభావం చాలా మటుకు దుష్ప్రభావం తగ్గుతుంది. ఇక గురువు గారు ప్రధానంగా మిథున రాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మార్చి 14వ తారీఖు వరకు ఉంటాడు. తృతీయ రాశి ఫలాలు కూడా అందజేస్తాడు. ఏలినాడు శని ప్రభావము గురువు అనుకూలంగా లేకపోవడం, కష్ట నష్టాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మీరు దాచిపెట్టుకున్న సొమ్ము, సంపాదించుకున్న కష్టము, పేరు ఇవన్నీ కూడా ఇతరుల కోసం వాడడం వల్ల చాలా మటుకు నాశనం అవుతుంది, నష్టపోతారు. సోదర సోదరిమణులు నమ్మకస్తులే ఈ మొదటి 2.5 నెలలు 2026 సంవత్సరంలో మార్చి 14వ తారీఖు వరకు జనవరి నుంచి కాస్త అప్రమత్తంగా ఉండండి. మాట ఇచ్చేటప్పుడు, గ్యారంటీదారుగా ఉండేటప్పుడు జాగ్రత్తలు పాటించండి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇక తదనంతరం ఏలినాటి శని ప్రభావము గురువు అర్ధాష్టమ స్థానంలో సంచారం చేస్తుండడం మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు అనుకూలముగా ఉండదు. అంటే మొదటి 2.5 నెలలు సాధారణం, మిగతా 2.5 నెలలు కష్టతరం, తరువాతనే గేమ్ చేంజ్ అయిపోతుంది. దైవానుగ్రహం మీకు అందుబాటులోకి వస్తుంది. గురువు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు 5 నెలల పాటు శుభస్థానంలో సంచరించబోతున్నాడు. కాబట్టి మొదటి 5 నెలల్ని మీకు వచ్చిన పని మీరు చేసుకోకపోవడమే. మోసానికి పాల్పడకుండా, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఈ 5 నెలల పాటు మీ కష్టాన్ని నమ్ముకొని ముందడుగు వేయండి. ఖచ్చితంగా ఈ గురువు శుభస్థానంలోకి చేరబోతున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి గురువు ఈ ఏలినాటి శని ప్రభావం, జన్మశని ప్రభావాన్ని గురువు కంట్రోల్ చేస్తాడు. అద్భుతంగా ఊహించకుండానే
మీకు అన్ని విషయాల్లో విజయం సంప్రాప్తమవుతుంది. ఏ ఏ సంబంధించిన ఎలిమెంట్స్లో మీరు ఆనందంగా ఉంటారో ముందు తెలియజేసుకుందాం. తర్వాత ఆఖరి 2 నెలలు కేతు స్థానం సింహరాశిలో ఉంటాడు కాబట్టి నవంబర్ డిసెంబర్ నెల కాలంలో ఈ యొక్క సింహరాశిలో గురువు సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. డబ్బులు నష్టపోవడం, ఇతరత్ర సమస్యలు, పెద్దవాళ్లతో విరోధాలు, పెద్దవాళ్ళంటే వయసులో పెద్ద, జ్ఞానంలో పెద్ద, హోదాలో పెద్ద, అధికారంలో పెద్ద, కుటుంబంలో పెద్ద, ఇలా ఏ విధంగానైనా కానీ ఆఖరి 2 నెలల్లో ఇబ్బంది పడతారు. కాబట్టి ఏతావాత సంవత్సర కాలంలో 4.5 నెలలు కష్టతరం, 5 నెలలు చాలా ఆనందదాయకం, మొదటి 2.5 నెలలు మిశ్రమమైనటువంటి ఫలితాలతో ఈ సంవత్సరం అంతా కూడా శుభ అశుభ మిశ్రమంగా ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి జరగబోతుంది. విద్యార్థులకి జన్మశని ప్రభావం, గురు ప్రభావం మొదటి 5 నెలల పాటు సాధారణంగా ఉండదు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడాలి. తొందరగా జ్ఞాపక శక్తిని కోల్పోతారు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు మీ విద్యార్థులు అనగా మీ పిల్లల పట్ల, ఈ మీనరాశిలో జన్మించిన మీ పిల్లల పట్ల జాగ్రత్తలు పాటించండి. వారి వెంబడ ఉండి శ్రద్ధ తీసుకోండి. ఆషామాషి వ్యవహారం కాదండి. ఈ మొదటి 5 నెలల్లోనే అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి. పోటీ పరీక్షల్లో కూడా ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి. తద్వారా వెనకబడకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ మొదటి 5 నెలలు నిరంతరం శ్రమ అనేటువంటిది కనుక చేస్తే అస్సలు అద్భుతమండి. గురువు మీ పిల్లలకి అదృష్టం అనేది గురువు మారినందువల్ల మీరు పొందబోతుంటారు. తల్లిదండ్రులు ఇది కదా మా కష్టానికి తగ్గ ప్రతిఫలమని జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలంలో పొందే ఫలితాలను బట్టి మీరు ఆనందంగా ఉంటారు. ఈ సమయంలో విదేశీ యానానికి అనుకూలంగా ఉంటుంది, విదేశీ విద్యకి అనుకూలంగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. విదేశంలో స్థిరపడ్డటువంటి మన భారతీయులకి H1B వీసాలు కూడా జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్య కాలంలో సెలెక్ట్ అవుతారు. అందులో సందేహమే లేదు. విద్యార్థులకి చాలా బాగుంటుంది. ఆఖరి 2 నెలలు జన్మశని మరియు గురువు అనుకూలంగా లేని కారణం చేత అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు మొదటి 2.5 నెలలు, ఆఖరి 2 నెలలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. షుగర్, థైరాయిడ్, బీపీ లాంటి హెరిడిటీ సంబంధించినటువంటివి, లేదా శరీరంలో నడుము నుంచి పాదాల వరకు అచేతనంగా ఉండడం, బాగా కష్టతరంగా ఉండడం, కీళ్ళవాతంలో అనేటువంటి రావడము, నిస్సత్తుగా ఉండడము, అలాగే కాన్స్టిపేషన్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులు మొదటి 2.5 నెలలు, ఆఖరి 2 నెలలు ఈ 2026 సంవత్సరంలో పొందబోతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. డాక్టర్ సలహాలు తీసుకొని మంచిగా ధైర్యంగా ఉండండి. ఇక ఉద్యోగం గురించి మనం ముందు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి వివాహము జరుగుతుంది. అవివాహితులైన స్త్రీ పురుషులు వివాహము చేసుకుంటారు. మీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది, అందులో సందేహం లేదు. వీటన్నిటికీ కూడాను మంచి సమయం మాత్రం జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు. ఈ మధ్యకాలంలో మీ యొక్క జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. అది ప్రేమ రూపంలోనైనా ప్రేమికులుగా ఉండవచ్చు, లేదా వివాహ సంబంధంగా బాంధవ్యాన్ని కలుపుకుంటూ దంపతులుగా ఒకటయ్యే విధంగా అవ్వచ్చు, లేదా విడిపోయిన ప్రేమికులు మళ్ళీ ఆ సమయంలో కలుసుకుంటారు, దంపతులు కూడా కలుసుకుంటారు. పాత సంబంధాలు మళ్ళీ మెరుగుపరచబడతాయి, పాత స్నేహితులు మళ్ళీ మీ జీవితంలో ప్రవేశిస్తారు ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్యకాలంలో. ఇక సంతానం కూడా ఆ సమయంలోనే చక్కటి దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి సంతానం అవుతుంది. ఇక్కడ ప్రధానంగా గర్భవతులైనటువంటి వాళ్ళు ఆఖరి 2.5 నెలలు వైద్యుల్ని సంప్రదించాల్సిన పరిస్థితి వస్తుంది. తగు జాగ్రత్తలు గర్భవతులు ఆఖరి 2 నెలల్లో పాటించాలి. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో సంతానాన్ని పొందబోతారు. అలాగే రాజకీయ పరంగా ఉన్నటువంటి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా తెర వెనుక ప్రాధాన్యతను సంతరించుకునే పదవిలో ఉండే అవకాశం ఉండబోతుంది. ప్రత్యక్షంగా మీరు పదవి కంటే కూడా తెర వెనుక రాజకీయం నడిపే వ్యక్తిగా, తెర వెనుక సహాయ సహకారాలు అందించే వ్యక్తిగా, పార్టీ పెద్దల నుంచి మీకు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం కంటే భవిష్యత్తులో వచ్చే సంవత్సరం మీ జాతకాన్ని అనుసరించి మీరు ప్రయత్నం చేయండి. కానీ ఈ సంవత్సరం మాత్రం గోచార రీత్యా మీకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అంతగా శుభ సంకేతంగా లేదు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక వ్యాపార రంగానికి సంబంధించి చూసుకుంటే చర్మ సంబంధము,
అలాగే ఇటుక, ఇసుక, ఇనుముతో సంబంధించిన వృత్తి వ్యాపారాలు, ఆటోమేటివ్ రంగంలో ఎడిబుల్ ఆయిల్స్, అలాగే గ్రౌండ్ ఆయిల్స్, పెట్రోల్, కెమికల్ లాంటివి, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరం అంతా సాధారణంగా ఉంటుంది. గొప్పగా ఉండదు. గొప్పగా ఊహించుకోకండి. ఈ యొక్క సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపార విస్తరణ కానీ లేదా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు మీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలింప చేసుకోండి. గోచారం మాత్రం అనుకూలంగా ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి లేదు. జాతక చక్రాన్ని పరిశీలింప చేసుకొని తగు పరిహారాలు పాటించి మీరు ముందడుగు వేయవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే టిఫిన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే ఫుడ్ సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ, జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, విద్యాలయాలు, విద్యా సంస్థలు నడుపుకునేటువంటి వాళ్ళు, బంగారు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ పండ్ల వ్యాపారస్తులు, పికిల్స్ సంబంధించి, అలాగే తీర్థయాత్రలు, దైవ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా మొదటి 5 నెలలు అలాగే ఆఖరి 2 నెలలు అంతగా ఉండదు. కానీ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి లాభాలు చవిచూస్తారు. ఈ 5 నెలలు చాలు మీ యొక్క సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని లాభాల బాటిన నిలబెట్టడానికి, విజయుల్ని చేయడానికి, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అన్ని విధాలుగా సహాయంగా ఉంటుంది. ఇక కళారంగంలో ఉన్నటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. పెద్దల యొక్క అండదండలతో, పెద్దల ఆశీర్వచనం వల్ల మీరు మంచి మంచి ప్రాజెక్టులో, సిఫార్సులతో మీరు మంచి ప్రాజెక్టులో ఉంటారు. సినీ రంగము, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అవకాశాలని అందిపుచ్చుకోండి, ధనవంతులు కండి, కీర్తి ప్రతిష్టలు పొందే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది. రైతులు శాస్త్రీయమైనటువంటి పంటల జోలికే వెళ్ళండి, కొత్త కొత్త పంటల జోలికి వెళ్ళకండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు శాస్త్రీయంగా మీకు తెలిసిన పంటలు వేసుకుంటే చక్కగా ఆదాయం చాలా బాగుంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అన్ని విధాలుగా రైతులు సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు లేదండి. కుటుంబంలో గతంలో కంటే కూడా ఈ యొక్క సంవత్సరం మీ మాటకి విలువ పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే మొదటి 5 నెలలు, ఆఖరి 2 నెలలు ఎవరికీ కూడా మీరు డబ్బులు ఇవ్వకండి, అవి మీకు తిరిగి రావు. అలాగే వివాహం కాని అమ్మాయిలకి వివాహము, సంతానం కాని అమ్మాయిలకి సంతానం కలుగుతుంది, ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది. మీరు మీ శ్రమని మీరు ఇస్తూ దాని ద్వారా మీరు లాభాన్ని పొందుతారు. అది మీకు జరుగుతుంది. అందులో ఏమాత్రము సందేహించకండి. కానీ డబ్బు విషయంలో మాత్రం అందరినీ గుడ్డిగా మాత్రం నమ్మి మోసపోకండి. ఇక మనం గమనించుకున్నట్లయితే ఉద్యోగ సంబంధంగా మనం విషయాలు తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా 2026 సంవత్సరంలో ఒక కొత్త ఒరవడికి నాంది పలకబోతున్నాం. సోషల్ మీడియా రంగంలో ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ రంగంలో సంకల్ప మందిర్ అనే నామంతో కొత్తగా మనం ప్రారంభించబోతున్నాం సోషల్ మీడియాలో. వాటిలో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జ్యోతిష్యపరంగా, ధర్మ సందేహాల పరంగా మంచి మంచి విషయాలు మీకు భవిష్యత్తులో తెలియజేయడం జరుగుతుంది. ఫాలో అవ్వడం ద్వారా మీకు అన్నీ కూడాను మంచి జరుగుతాయి, మంచి విషయాలు తెలుస్తాయని చెప్పవచ్చు. అలాగే ఈ 2026 సంవత్సరం మీనరాశితో పాటు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో 2026 సంవత్సరం 12 నెలల పాటు ఒక్కొక్క క్షేత్రంలో ఒక పర్వదినం రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి సర్వదోష నివారణ పూజల హోమాలు అంటే మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, సుబ్రహ్మణ్యం, దత్తాత్రేయం, అలాగే సుదర్శన హోమం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలకి 21 రకాల హోమాది కార్యక్రమాలు మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అధికంగా ఉన్నాయి అనుకుంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. మీరు మరింత మెరుగైనటువంటి జీవితంలో ఉంటారని ఆశించవచ్చు. ఇక ఉద్యోగ సంబంధముగా ఏ సమయంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, ఏ సమయంలో ఉన్న సంస్థల్లోనే ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి జాబ్ ఉంటుంది, లేదా కొత్త ఉద్యోగంలో సంస్థల్లో మనం ప్రయత్నించాలంటే ఏ సమయంలో ప్రయత్నిస్తే మనకు అనుకూలంగా ఉంటుందనే విషయాల గురించి తెలియచేసుకుందాం. ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి మే 15 నుంచి జూన్ 14వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం చాలా బాగుంటుంది. అలాగే ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలం చాలా బాగుంటుంది. అలాగే డిసెంబర్ 16 నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం చాలా బాగుంటుంది. అంటే
ఈ సంవత్సరం డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31, అలాగే ఈ సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి 12, మే 15 నుంచి జూన్ 14, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. అలాగే మిగతా సమయంలో పనిచేస్తే బాగుంటుందా బాగోదా అనంటే ఆ సమయంలో ప్రయత్నిస్తే వచ్చే ఫలితము మీకు ప్రతికూలంగా ఉంటుంది, ఎక్కువగా కష్టాలు పడాల్సి వస్తుంది, పేరు ప్రఖ్యాతులు అంత తొందరగా ఈజీగా మీకు లభించవు. కాబట్టి చెప్పిన సమయంలోనే మీరు ప్రయత్నం చేసి ఆనందకరమైన ఉద్యోగ జీవితాన్ని అనుభవించండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నంలో లాభసాటిగా ఉంటుంది, ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఏమాత్రం అనుకూలంగా కాదు, వృధా కాలయాపన, ఖర్చులు అధికంగా ఉంటాయి, నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి వ్యవహారాలు ఉంటాయి. ఇక ఏప్రిల్ నెలలో మీకు మిమ్మల్ని మించిన వారు లేరనే అహంకారం కావచ్చు, లేదా అతి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని అందరినీ దూరం చేస్తుంది. కాబట్టి అందరితో కలుపుకోవాలి తత్వంగా ఉండండి, మంచి జరుగుతుంది. ఎక్కువగా హీట్ ప్రాబ్లంతో మీరు ఫేస్ చేస్తారు. ఇక మే 1 నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలం కుటుంబ కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది, ధర నష్టం జరుగుతుంది, ఎడమ కంటికి సంబంధించిన ఇబ్బందులు అనేటివి ఎదురవుతాయి. మీ వాక్కు వలన ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బందులు పడతారు, కాబట్టి జాగ్రత్త పడండి. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది, మంచి జీవితాన్ని అనుభవిస్తారు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతాయి, మీకు సమస్యకి సంబంధించి ఇతరుల సహాయ సహకారాలు అందడం ద్వారా మీరు అన్ని విధాలుగా మీ యొక్క కాలాన్ని వినియోగించుకోగలుగుతారు, సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఆగస్టు 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం గృహ మార్పుల్ని సూచిస్తుంది, వాహన మార్పులు సూచించబడుతున్నాయి, వాహన ప్రమాదాలు కూడా జరుగుతాయి, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది, ఉద్యోగ భద్రతకి కాస్త శంకించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఎక్కువగా మీరు ఇతరులతో వాగ్వివాదాలు, ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య, తెలిసిన వారి మధ్య పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి అనుమానం ఎక్కువగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మానసికంగా ఆందోళనగా ఉంటుంది, ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు, సంతానమూలకంగా ఖర్చుల సమస్యలు, విభేదాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మధ్యకాలం చాలా ఆనందదాయకంగా ఉంటుంది, శత్రువులపై విజయాన్ని సాధిస్తారు, అలాగే కోర్టు కేసుల్లో మీదే పైచేయి సాధిస్తారు, మీకు అన్ని విధాలుగా అనుకూలంగా తీర్పు ఉంటుంది, అన్ని విధాలుగా శత్రుంజయం కలుగుతుంది, ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక చూశారు కదా, ఏతావాత ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణ మిశ్రమం కంటే కూడా అధిక శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి ఆనందంగా జీవించండి, చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. అలాగే ఈ సంబంధించిన జాతకం ఇంతకన్నా విభిన్నంగా ఉంటే దగ్గరలోని మంచి పండితుల్ని మీ జాతక చక్రాన్ని పరిశీలింపచేసుకొని తగు పరిహారాలు పాటించండి. అలాగే ఈ సంబంధించినటువంటి 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా దైవానుగ్రహం తప్పనిసరి, కాబట్టి సంవత్సరం పాటు కూడా 12 నెలల పాటు మీ గోత్రనామాదులతో సర్వదోష నివారణ పూజల హోమాలన్నింటిని జరిపించి మీకు వీడియోలు పంపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమంలో తదనంతరం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమంలో మీరు సభ్యులుగా మీరు నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి చెప్పినటువంటి విధంగా మీరు ఉండడం వల్ల, ప్రయత్నాలు చేయడం వల్ల మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.